హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అఖిల. వెల్కమ్ బ్యాక్ టు చిన్ని వ్లాగ్స్. సో ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీతో పక్కా దాబా స్టైల్లో పన్నీర్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఎప్పుడు ఒకేలా కాకుండా పన్నీర్ కర్రీని ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ బాగుంటుంది. అచ్చం రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కర్రీని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాం. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక 200 గ్రామ్స్ వరకు నేను ఈ పన్నీర్ని తీసుకున్నాను. ఇప్పుడు దీనిని నిలువు అడ్డం కట్ చేసుకుంటూ క్యూబ్స్ లాగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటన్నింటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇలా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు కారంను వేసుకుంటున్నాను. చూడండి, 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకుందాం. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసుకుందాం. ఇలా ఉప్పు, కారం, పసుపు వేసుకున్న తర్వాత బౌల్ను పట్టుకొని ఇలా మిక్స్ చేసేసుకోవాలి. హ్యాండ్తో కాకుండా ఇలా బౌల్ను అటు ఇటు కుదుపుతూ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా చేసుకోవడం వలన పన్నీర్ అనేది మంచి టేస్టీగా ప్రిపేర్ అవుతుంది. ఇలా మసాలాలన్నీ మంచిగా పట్టించాలి. ఇప్పుడు వీటిని రెడీగా పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు నేను ఆయిల్ తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా మసాలాలతో కలిపి పెట్టుకున్న పన్నీర్ ఉన్నాయి కదా, వాటిని ఇందులోకి వేసేసుకోవాలి. పన్నీర్ వేయగానే వెంటనే కలపకూడదండి. అలా కలిపితే పన్నీర్ అనేది ప్యాన్కు అంటుకుపోతుంది. సో ఇలా ఒక 2 నిమిషాల తర్వాత నెమ్మదిగా కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా ఒక 5 నిమిషాల వరకు పన్నీర్ను మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అనేది లేకుండా మంచిగా ఫ్రై చేసుకుంటేనే కర్రీ అనేది బాగుంటుందండి. చూడండి, ఇలా 2 వైపులా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మీడియం సైజు ఒక 3 ఉల్లిపాయలను ఈ విధంగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి 1/4 కప్పు వరకు వచ్చాయి. ఈ ఆనియన్స్ని కూడా ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 5 నుండి 6 వరకు జీడిపప్పులను వేసుకుంటున్నాను. జీడిపప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 మీడియం సైజు టమాటాలను ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని అంతా కలిసేలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఈ ఉల్లిపాయ ముక్కలు మరియు టమాటా ముక్కలు అనేవి ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి. ఒక 90% వరకు ఫ్రై అయ్యే వరకు ఇలా కలుపుతూ స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచి ఇవి కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు మంచిగా ఉడికించాలి. ఇవి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిని కాసేపు పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి కొన్ని బగారా స్పైసెస్ వేసుకుంటున్నాను. ఫ్లేవర్ కోసం ఇలా స్పైసెస్ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి 2 బగారా ఆకు ముక్కలను వేసుకుంటున్నాను. ఇవి ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసిన పేస్ట్ ఉంది కదా, దానిని ఇందులోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. జీడిపప్పు వేయడం మర్చిపోద్దండి. అది వేస్తే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో వేసుకున్న గ్రేవీ అనేది పూర్తిగా ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి. మనం ఇవి ఆల్రెడీ ఫ్రై చేసి వేసుకున్నాం కాబట్టి ఎక్కువగా అవసరం లేదు. సో ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఇలా మంచిగా అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్నాక కూడా అంతా కలిసేలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు స్పైసెస్కి సరిపడా 1 టేబుల్ స్పూన్ వరకు కారంను వేసుకుంటున్నానండి. మీరు మీ స్పైసెస్కి సెట్ అయ్యేట్టుగా కారం పొడి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పచ్చి ధనియాల పొడిని కూడా వేసుకొని అంతా కలిసేలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సీ గ్రైండర్లోకి కొన్ని వాటర్ తీసుకొని ఇందులోకి వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. మన గ్రేవీకి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసేసుకోవచ్చండి. తక్కువగా కావాలనుకుంటే తక్కువ వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు. చపాతీలోకి తినాలంటే మనకు కొంచెం గ్రేవీ ఎక్కువగానే ఉండాలి కాబట్టి
ఇక్కడ కొన్ని వాటర్ ఎక్కువగానే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా వాటర్ అంతా వేసుకున్న తర్వాత మంచిగా అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మంచిగా కలుపుకోవాలి. చూడండి ఇక్కడ 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలా మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరని వేసుకొని కలుపుకోవాలి. ఈ గ్రేవీలో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగును వేసేసుకోవాలి. పెరుగు అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో ఇలా పెరుగు వేసుకున్న తర్వాత అంతా కలిసేలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, పెరుగు వేయగానే కలర్ అనేది పూర్తిగా చేంజ్ అవుతుంది కదా. ఇప్పుడు అసలైన టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కలను వేసేసుకుందాం. ఈ గ్రేవీలోకి పన్నీర్ ముక్కలను షిఫ్ట్ చేసుకున్న తర్వాత అంతా కలిసేలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చూడండి ఇలా స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక 2 మినిట్స్ వరకు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ పన్నీర్ని ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, సో చెక్ చేసుకుంటూ వేసుకుంటే బాగుంటుంది. సో ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 3 నిమిషాల వరకు పన్నీర్కి మసాలా అనేది పూర్తిగా పట్టేలా మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అవుతున్నప్పుడు మనం ఈ టైంలో కసూరి మేతి ఉంటే 2 వేలతో ఇలా నలుపుతూ వేసుకోవచ్చు. లేదంటే నా దగ్గర కసూరి మేతి అవైలబుల్లో లేదు కాబట్టి నేను మెంతి పిండిని ఒక 2 చిటికల వరకు వేసుకుంటున్నాను. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ వరకు మసాలా వేసుకుంటున్నాను. మసాలా అనేది ఎక్కువ వేయడం లేదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ బగారా స్పైసెస్ని యాడ్ చేసుకున్నాం కదా. సో కసూరి మేతి వేయడం వలన టేస్ట్ అనేది బాగుంటుందండి. ఫైనల్గా ఉంటే ఖచ్చితంగా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మసాలా మెంతి పిండి అంతా వేసిన తర్వాత అంతా కలిసేలా మంచిగా కలుపుకోవాలి. చూడండి చూస్తేనే నోరు ఊరుతుంది కదా. మనకి 100% రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ మసాలా కర్రీ అయితే ప్రిపేర్ అయిందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. ఈ పన్నీర్ కర్రీ అనేది జీరా రైస్, చపాతీ, బగారా రైస్లోకి అయితే అద్దరిపోతుంది. పూరీలోకి కూడా బాగుంటుందండి. సో ఇలా చేసుకొని తిన్నారంటే హెల్తీకి కూడా చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి డిఫరెంట్ రెసిపీస్ కోసం చిన్ని వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.